గాడ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ సూపర్ హిట్ సినిమాల్లో నరసింహనాయుడు ఒకటి. ఈ సినిమా కథ మారిందని, అందులో మొదటి హీరో వేరే వాళ్ళని తెలుసా? ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. పోసాని రాసిన సిన్సియర్ పోలీస్ కథ. చిన్ని కృష్ణ రాసిన బలిదేవుడి కథ. పరుచూరి బ్రదర్స్ బాలకృష్ణకు సూట్ అవుతుంది అని వినిపించారు. మరి పోసాని కథ ఏమైంది? ఇక స్టోరీలోకి వెళ్తే, గాడ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ ఇమేజ్ను ఒక్కసారిగా టాప్ గేర్లోకి తీసుకెళ్లిన సినిమా నరసింహనాయుడు. జనవరి 11, 2001 రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్యాక్షన్ సినిమాలకు ఉన్న సత్తా చాటింది. ఏకంగా 105 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకున్న తొలి తెలుగు సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా విజయం తర్వాత నెక్స్ట్ 5 ఏళ్లు తెలుగు తెర మీద ఫ్యాక్షన్ సినిమాలు రాజ్యమేలాయి. ఈ సినిమా కన్నా ముందు ప్రేమించుకుందాంరా, సమరసింహారెడ్డి లాంటి ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన సూపర్ హిట్స్ ఉన్న నరసింహనాయుడు రేంజ్ మాత్రం వేరే లెవెల్ అనే చెప్పాలి. 2000 సంవత్సరం తర్వాత మారుతున్న కొత్త తరానికి బాలయ్య స్టామినాను పరిచయం చేసిన సినిమాగా నరసింహనాయుడుని చెప్పాలి. అయితే ఈ సినిమాకు ముందు అనుకున్న కథ ఇది కాదని తెలుసా? సమరసింహారెడ్డి లాంటి కంబ్యాక్ బ్లాక్ బాస్టర్ లాంటి సినిమా తర్వాత బాలకృష్ణ చేసిన సినిమాలు కమర్షియల్గా పెద్దగా కలిసి రాలేదు. సుల్తాన్, కృష్ణబాబు, వంశోద్ధారకుడు, గొప్పింటల్లుడు లాంటి సినిమాలు యావరేజ్ లేదా ఫ్లాప్ అన్నట్టు రిజల్ట్ వచ్చాయి. దాంతో ఎలాగైనా పెద్ద హిట్ కొట్టి మళ్ళీ తన రేంజ్ ఏంటో చూపాలి అనుకున్న బాలకృష్ణకు అప్పటి ఫుల్ ఫామ్లో ఉన్న స్టార్ రైటర్ పోసాని కృష్ణమురళి ఒక కథ వినిపించారు. అదే ఆయనకు నచ్చడంతో మూవీ ఓకే అయింది. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు చేతుల మీదుగా ముహూర్తపు షాట్ కూడా తీసుకున్నారు. అయితే ఈలోగా రైటర్ చిన్ని కృష్ణ రాసిన బలిదేవుడి కథ పరుచూరి బ్రదర్స్కు నచ్చడంతో డైరెక్టర్ బి గోపాల్తో కలిసి బాలకృష్ణకు ఇది బాగా సూట్ అవుతుందని వినిపించారు. బాలయ్య ఈ కథను డెవలప్ చేయమని చెప్పడంతో కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా లాంటి పవర్ఫుల్ డైలాగ్లతో సినిమా రెడీ అయింది. అదే నరసింహనాయుడు. ఈ సినిమాలో ముందుగా సౌందర్య, సిమ్రాన్లను హీరోయిన్లుగా అనుకున్నా సౌందర్య డేట్స్ కుదరకపోవడంతో ఆమె పాత్రను సిమ్రాన్కు ఇచ్చి సిమ్రాన్ కోసం ముందు అనుకున్న పాత్రలోకి ప్రీతి జింగాని అని తీసుకున్నారు. ఆశా శైని ఒక ముఖ్యమైన పాత్రలో మరియు ఒక పాటలో నటించారు. బాలీవుడ్లో సహాయక పాత్రలు చేస్తున్న ముఖేష్ ఋషిని మెయిన్ విలన్గా పరిచయం చేస్తూ తీసిన నరసింహనాయుడు 2001 సంక్రాంతికి బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. దీంతో పాటే రిలీజ్ అయిన మెగాస్టార్ చిరంజీవి మృగరాజు అంచనాలను అందుకోలేకపోతే విక్టరీ వెంకటేష్ దేవి పుత్రుడు మాత్రం పర్వాలేదనిపించుకుంది. ఈ 3 సినిమాలకు మణిశర్మనే మ్యూజిక్ డైరెక్టర్ కావడం, అవన్నీ మ్యూజికల్ హిట్ కావడం విశేషం. పోసాని కథతో ప్రారంభమై ఆగిపోయిన బాలయ్య బాబు సినిమా కూడా మరో పేరుతో మరో హీరోతో వచ్చింది. అదే అయోధ్య రామయ్య. ఈ సినిమా షూటింగ్ నరసింహనాయుడు కంటే లేటుగా ప్రారంభమైన రిలీజ్ మాత్రం దానికంటే ముందే అయింది. రియల్ స్టార్ శ్రీహరి హీరోగా వచ్చిన అయోధ్య రామయ్య హిట్ కావడమే కాకుండా శ్రీహరికి నటుడిగా మంచి పేరు తెచ్చింది. కొంతమంది రాజకీయ నాయకుల వల్ల ద్రోహిగా ముద్రపడి చనిపోయిన పోలీసును నిర్దోషిగా నిరూపించే కొడుకు కథ అయోధ్య రామయ్య. తండ్రి కొడుకులుగా 2 పాత్రల్లోనూ శ్రీహరి నటించారు. చంద్ర మహేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు మాటలు కూడా పోసానే రాశారు. ఆయన ఒక పాత్రలో కూడా నటించారు. ఇప్పటికీ సోషల్ మీడియాలో పోసాని పాత్ర డైలాగ్స్ వైరల్ అవుతూ ఉంటాయి. ఈ సినిమాకు ముందు అనుకున్న పేరు కరీంనగర్ యాదగిరి. ఆ తర్వాత దానిని అయోధ్య రామయ్యగా మార్చారు. ఒక రచయిత కథతో ప్రారంభమై మరొక రచయిత కథతో వచ్చిన నరసింహనాయుడు, మొదటి కథతో వచ్చిన అయోధ్య రామయ్య 2 అప్పటికే బాలకృష్ణ శ్రీహరికి బిగ్గెస్ట్ హిట్లుగా మారడం విశేషమనే చెప్పాలి.